హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు, ఈ కొత్త సంవత్సరంలో రెండో రోజులోకి వచ్చాము. ఎలా ఉంది నిన్నటి దినాంతా? దేవుని సన్నిధిలో గడిపారా? దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకున్నారా? మీరు చేసిన తీర్మానాలను నెరవేర్చడం కొరకు దేవుని కృప కొరకు వేడుకుంటున్నారా? మనంతటా మనం బతకలేము. మనం బతకాలంటే మనకు ఆయన వాక్యం అవసరమైంది. నీ వాక్యము చేత నా అడుగులు స్థిరపరచని దావీదు ప్రార్థించినట్లు ఆనుదినము దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కనుక ఆయన మాటల ద్వారా ఆయన చిత్తాన్ని ఎరుగుతూ ఆయన మన కొరకు వదిలి వెళ్ళిన అడుగు జాడల్లో మనం ఆయన్ని అనుసరిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఈ కొత్త సంవత్సరంలో నీ సన్నిధిలో మేము చేరుంటుండగా నీ కృపలను దయచేయము. ఈ సమయాన్ని దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన మాకేమీ క్రొత్తదనం కలగలేదండి అనొచ్చు. క్యాలెండర్ మారుతుంది, కానీ మనం మారాలంటే మన ప్రభు మాత్రమే మనల్ని మార్చగలరు. అందుకే మన హృదయములు మారాలి అని నిన్నటి చెప్పాను కదా. హృదయం ఇస్తానన్నాడు ప్రభు. మరి మీరు పొందుకున్నారా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. మన పాపములను మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేస్తాడు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి వారసులు కానేరని అన్నాడు. కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తే కాదు, కొత్తగా జన్మించాలి. చిన్న బిడ్డ వలె మనం తగ్గించుకొని మారు మనసు పొందాలి. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును కొత్తవాయను. హల్లెలూయా. యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీ క్రొత్తదనాన్ని పొందుకుంటావు. ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతనమైన సృష్టి, పాతవి గతించినవి, సమస్తము కొత్తమైనవి. ఈ రోజున చాలామంది కొత్త సంవత్సరంలో కూడా పాత వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. పాత వాటిని దాచిపెట్టి కొత్త వాటిని వేసుకోవటం మనకు అలవాటు. పాత వాటిని ఇన్నర్ గార్మెంట్స్ అంటారు చూడండి. పాత లోపట వేసుకుని పైన కొత్త తీసుకుంటారే కానీ మనం ఆ మాసిపోయిన సరిగా ఉతకని బనేన్లు వేసుకుంటే ఎంత కొత్త చక్క వేసుకున్నా ఆ గబ్బు కొట్టుద్ది కదండి, ఆ వాసన వస్తుంది కదా. వెనకటికి ఒక ప్రైమ్ మినిస్టర్ గారి ఇంటికి ఒక క్యాబినెట్ మినిస్టర్ వచ్చారట. ఆయన వచ్చిన కాడి నుంచి ఆ గదిలో వాసన వస్తుంటే ఆ మంత్రి గారు ఇది సాక్స్లో నుంచి వస్తుందని గుర్తుపట్టి ఆయన కొత్త సాక్స్ ఇచ్చి వేసుకోండి అని ఇద్దరు కలిసి మళ్ళీ క్యాబినెట్కి వెళ్తున్నారట. కారులో కూర్చుంటే మళ్ళీ అదే వాసన వస్తుంటే ఆ మంత్రి గారు క్యాబినెట్ మంత్రిని అడిగారు, ఏంటంటే నేను ఇచ్చిన సాక్స్ వేసుకోలేదా? వేసుకున్నానండి, చాలా థ్యాంక్స్ అన్నాడట. మరి ఇంకా వాసన వస్తుందేంటి అని, మరి పాత ఏం చేశారు, విప్పినవి ఏం చేశారు, మాసిపోయినవి ఏం చేశారు అంటే, ఇవి గోండి అండి జేబులో నుంచి తీసి చూపించాడట. అలాగే ఉంటుందండి. మనం చాలాసార్లు కొత్త వాటి అందు ఆనందిస్తూ కొత్త తీర్మానాలు చేస్తున్నా బహిరంగంగా చేసే తప్పులు రహస్యంగా చేస్తే అందరికీ తెలిసేటట్టు ఒకప్పుడు నువ్వు బ్రతికిన బ్రతికి వాళ్ళ ఎవరికీ తెలియకుండా నీవు ఇంకా పాపానికి చోటిస్తుంటే మారావని కాదండి, అంతరంగం మారలేదు. పాతవి గతించను, సమస్తమును కొత్తవాయను. మీరు ఎప్పుడైనా ఒక గొంగలి పురుగును చూసారా? చూడటానికి అసహ్యంగా ఉంటుంది, ముళ్ళుగా ఉంటుంది కదండి. అది ఆ ఎండిపోయిన ఆకులు తింటుంది, ఆ మునగ చెట్టు మీద ఎక్కడో ఉంటుంది.
మరి అలా అయితే మీరు ఎప్పుడైనా ఒక బటర్ఫ్లై సీతాకోక చిలుకను చూసారా? అది ఎంత అందంగా రంగులుగా ఉంటుంది. అది నందనవనాల్లో పుష్పాల మధ్య సంచరిస్తుంది. మరి ఎంతమందికి తెలుసు ఆ గొంగలి పురుగే ఈ బటర్ఫ్లై అని? ఆ గొంగలి పురుగే గగురుపాటు కలుగజేసే గొంగలి పురుగే ఆహ్లాదకరంగా మన మనసుకు ఉల్లాసాన్ని కలుగజేసే రంగురంగుల సీతాకోక చిలుకగా మారిందని మీకు తెలుసా? అవును. అది గూడు కట్టుకొని కొన్ని రోజులు ఉన్నప్పుడు ఆ గొంగలి పురుగు ఆ షెల్ బయట పగలగొట్టుకొని బయటికి రాగానే దాని పరిస్థితి అంతా మారిపోతుంది. యేసు ప్రభువులో కలిగిన వారి జీవితం అలాంటి మార్పు ఉంటుంది. గొంగలి పురుగు ఎండి వాటిని తింటుంది, ఎండిన స్థలంలో ఉంటుంది, చూడటానికి అసహ్యంగా ఉంటుంది, ఇతరులకు బాధ కలుగు చేసేదిగా, దురద కలుగు చేసేదిగా ఉంటుంది, ఎవరూ ఇష్టపడందిగా ఉంటుంది. కానీ అదే గొంగలి పురుగు గూడు కట్టుకొని కొంతకాలం కనిపెట్టినప్పుడు దాంట్లో నుంచి చక్కటి రూపంతో సీతాకోక చిలుక రెక్కలేసుకుని వచ్చినప్పుడు అందరికీ ఆనందాన్ని కలుగజేస్తుంది. అది ఎంతో సౌందర్యంగా ఉంటుంది. అది తినే పదార్థాలు మకరందాలు జుర్రుకుంటుంది. పుష్పములో ఉన్న అతి శ్రేష్టమైన మకరందాన్ని జుర్రుకుంటుంది. అది మురికి గుంటల మీద ఉండదు, కానీ పుష్పముల తోటలో ఉంటుంది. అది అనేకులకు, పిల్లలకి మరి ముఖ్యంగా ఉల్లాసాన్ని కలుగజేస్తుంది. దాని తిండి మారింది, దాని నడక మారింది, దాని పర్యవసనాలు మారాయి, తన రూపం మారింది, తన ప్రవర్తన మారింది. యేసయ్య మనకి చేసేది అదేనండి. ప్రభువుని మీరు నమ్మిన తర్వాత పాపులతో స్నేహం చేయరు, అపవిత్రమైన స్థలాలలో ఉండరు, అపవిత్రమైన వాటిని వినరు, చూడరు, తినరు. నూతన సృష్టిగా దేవుని బిడ్డలతో దేవుని యందు ఆనందిస్తూ దేవునిని స్తుతిగానాలు చేస్తూ క్రీస్తు సౌందర్యాన్ని మీలో ప్రతిబింబజేసేవారిగా, ఆయన గుణగణాలను కలిగిన వారిగా, ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వము, విశ్వాసము, మంచితనము, ఆశానిగ్రహం అనే ఫలములతో నిండిన వారిగా ఉంటారు. అటువంటి జీవితం కొరకు ప్రభువుని అడుగుదాం. కోపాలు, తాపాలు, కక్షలు, అసహ్యంగా ఒకరినొకరు బాధ పెట్టుకునే స్థితిలో మనం ఉండక, కొత్త సంవత్సరంలో మీరు ఎవరినన్నా ఇంకా క్షమించకుండా ఉంటే అర్జెంటుగా క్షమించండి. ఇప్పుడు చూడండి, క్షమించలేకపోవటం, అసూయపడటం, మీరు కోపం హృదయంలో ఉంచుకోవటం మిమ్మల్ని వికృతంగా చేస్తుంది. మనుషులు మిమ్మల్ని ఇష్టపడరు. మీరు ప్రేమ కలిగి ఉంటే, దీనులుగా ఉంటే, పరిశుద్ధులుగా ఉంటే, సాత్వికమైన మనసు కలిగి ఉంటే ప్రతివారు మీ యందు క్రీస్తును చూడగలుగుతాం. ఈ నూతన సంవత్సరంలో బయలుదేరి మనం ముందుకెళ్తుండగా మనం మనలో ఎక్స్ట్రా పెరుగుతున్నటువంటి ఆ పాత స్వభావాలు ఎప్పటికప్పుడు దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించుకోవాలి. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న యెడల, క్రీస్తులో ఉన్నవారికి మాత్రమే అదండి. క్రీస్తులో ఉన్నప్పుడు మనం సౌందర్యవంతులు పడతాం. శునేమిరాలిది నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలని. నల్లనిది నాది, సౌందర్యం నా దేవునిది. నేను ఎంత అయోగ్యుడినైనా నేను యోగ్యుడిని, కారణం క్రీస్తు రక్తములో కడగబడిన వాడిని. ఇది నిజమైన క్రైస్తవ విశ్వాస జీవితం. ఈ ఉదయకాల సమయంలో, ఈ కొత్త సంవత్సరంలో మీలో ఎవరైనా మార్పును చూడగలుగుతున్నారా? అసలు మీరు మార్పును చూడగలుగుతున్నారా? అనవసరమైన సెల్ ఫోన్స్ పట్టుకొని అందులో ఉన్న అపవిత్రమైన వాటిని ఎతుకుతూ ఆ చెత్తతో కడుపు నింపుకోవాలని చూస్తున్నారా? లేక దేవుని వాక్యాన్ని తీసి, నీ వాక్యము నా నోటికి జుంటె తేనె దారల వలె ఉందని దావీదు చెప్పినట్లుగా దేవుని వాక్యములో ఆనందిస్తూ ఉల్లాసిస్తూ దేవుడిని స్తుతించగలుగుతున్నారా? పొద్దున్న లేస్తే మీ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? దేవుడిచ్చినటువంటి 24 గంటలు ఎలా ఉపయోగిస్తున్నారు?
మునుపటికి ఇప్పటికీ తేడా ఉందా? ప్రార్థన లేకుండానే బయటికి వెళ్ళేవారు ఇప్పుడు ప్రార్థించుకొని వెళ్ళగలుగుతున్నారా? మొదట దేవుని వాక్యం వినటానికి ఆశ లేని వారిగా ఉన్నారు. ఇప్పుడు దేవుని మాటలు వినాలి అనే ఆశ కలుగుతుందా? అప్పుడు ఒకవేళ మందిరమన్నా దేవుని కార్యాలన్నా అయిష్టులుగా ఉన్నారేమో. మరి ఇప్పుడు దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తినట్లు నా హృదయము నీ కొరకు పరిగెడుతుందని చెప్పగలుగుతున్నాను. అలా అయితే మీరు నూతన సృష్టిగా మారారు. ఇంకా పాత అలవాట్లే ఉంటాయి, పాత మాటలే ఉంటాయి, పాత స్థలాలకే వెళ్తుంటాయి, పాత వాటి ఉందే మనసు పెట్టుంటే మీరు మార్పు లేని వారేనన్నమాట. ఈరోజు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఇంకొక రోజు కూడా, ఒక్క గంట కూడా నాలో పాతది ఏది మిగలకుండా, ఇసుమంతైనా ఉండకుండా, ప్రభువా నన్ను పరిపూర్ణంగా నేను నెత్తి నుండి అరికాలు వరకు శుద్ధీకరించు. నా హృదయమును మార్చిన నీవు నీ కృపలో నన్ను భద్రపరిచి నా మాటలు, తలంపులు, ఆలోచనలు, నా నడవడిక, నా ప్రవర్తన నీకు అంగీకారంగా ఉండనట్లు నాకు సహాయం చేయమని మనం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థించాలి. సంవత్సరానికి ఒకసారి ఉపవాస ప్రార్థన చాలదండి. అప్పుడప్పుడు భక్తిని ఆచరించడం చాలదండి. ఎంత కొత్తది కొనుక్కున్నా అది పాతదైపోద్ది కదా. అది మెయింటైన్ చేయకపోతే అతి త్వరలో పాతదైపోద్ది కదా. కొత్త హృదయం దేవుడు ఇచ్చాడు, రెండో రోజే మురికైపోయిందా? ఇప్పుడే ఆయన వాక్యమనే ఉదక స్థానంతో ఎప్పటికప్పుడు వాక్యమనే నీటితో మనల్ని శుద్ధి చేసుకోవచ్చు. ఈ లోక సంబంధమైన మాలిన్యాన్ని నుండి మనం శుద్ధీకరించబడవచ్చు దేవుని సన్నిధిలో మనం సమయం గడిపితే. ఏ పని చేయకుండా యేసయ్య సన్నిధిలో ప్రతిరోజు ఒక 15 నిమిషాలు కూర్చోండి. ఊరికే కూర్చోండి. ఆయన తలంపులతో మిమ్మల్ని నింపుతాడు. మీ బలహీనతలను మీకు గుర్తు చేస్తాడు. మీకు కొరకు దేవుడు కలిగి ఉన్న గంభీరమైన ఆలోచనలను బయలుపరుస్తాడు. అది మన ఆరోగ్యానికి మంచిదట, మన మనస్సుకు మంచిది. అన్నిటికంటే మించి దేవుడి సన్నిధిలో మనం గడిపిన ప్రతి సమయం మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరమైనది. ఈ రోజు నుంచి మీ జీవితాన్ని క్రమపరుచుకోరండి. కొత్తది ఇచ్చాడు ప్రభు, కొత్త సంవత్సరం ఇచ్చాడు దేవుడు. క్రొత్తదనాన్ని కలిగి జీవిద్దాం. ఆయన రాకడ వరకు నమ్మకంగా, విశ్వాసంగా మన హృదయశుద్ధిని కాపాడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో నీ బిడ్డలను అప్పగిస్తున్నామయ్యా. ఈ కొత్త సంవత్సరం అంతా మా బ్రతుకంతా నీకిష్టలుగా ఉండడానికి, మమ్మల్ని ప్రేమించి దీవించిన నీ దీవెనలను బట్టి ఎల్లప్పుడూ నీకు స్తుతి యాగం చేయుటకు ఈ లోకములో ప్రతి కీడు నుండి తప్పించబడి, ప్రతి మలినము నుండి కడగబడి, ప్రతి విషయంలో పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా నీ సాక్షులుగా జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మీకు జవాబిస్తాడు. మీరు వ్యక్తిగతంగా ప్రార్థించుకోవడం మర్చిపోకండి. దేవుడితో సహవాసం కలిగి ఉండడం అభ్యాసం చేసుకోండి. అందుకనే దేవుని వాక్యాన్ని ఇన్నిసార్లు మీకు అందిస్తున్నాం, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక. వందనాలు.
tu